ఏమనిపిస్తుంది అన్న తెలంగాణ రాజకీయాలను చూస్తుంటే మీకు? రాష్ట్రం వచ్చే సందర్భంలో చాలా ఉన్నతంగా ఆలోచిస్తాం. ఎప్పుడైనా కూడా ఒక సుదీర్ఘమైన పోరాటం తర్వాత పరిష్కారమైన సందర్భంలో మనం రాజకీయాల్లో నిర్దిష్టంగా ఈ మార్పులు ఉండాలనుకుంటాము. ఆ రాజకీయాలు ప్రజల జీవితాల్లో కూడా మార్పు తీసుకురావాలనుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో సుదీర్ఘకాలం మనం రాజకీయాలను పరిశీలిస్తే కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రమే శాసిస్తాయి కనుక ఆ ఆధిపత్య భావజాలము, ఆ పెత్తనం అట్లనే ఉండొద్దు, కొద్దిగా మార్పు రావాలనుకుంటాం. కాంశీరామ్ గారి భాషలో చెప్పాలంటే నిచ్చెన మెట్ల వ్యవస్థలో కనీసం గొంతనైనా కొంచెం వంగి ఉండాలి కదా, నిచ్చెన కొంత క్రాస్ ఉండాలి కదా, నిజమైన ఉండాలి కదా. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో కూడా అదే చర్చ జరిగింది. రాష్ట్రం రావడం మాత్రమే కాదు, చిన్న రాష్ట్రం వస్తే అట్టడి వర్గాలకు అధికారం రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని జయశంకర్ గారు మొట్టమొదటిసారి 1997లో తెలంగాణ మహాసభ జరిగేటప్పుడు ఐలయ్య గారు లాంటి వాళ్ళు ఒక చర్చ పెడుతుంటారు. చిన్న రాష్ట్రం అయితే కనుక మీకు ఈ మాత్రం ఉండేటువంటి స్పేస్ కూడా తగ్గిపోద్ది మన వాళ్ళకు అని చెప్పి ఆయన ఒక మాట అనేది. ఓకే, ఎవరు? ఐలయ్య గారు. మాలాంటి వాళ్ళని జయశంకర్ సార్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేది. ఇవాళ ఐలయ్య నిజంగానే బాగానే పసిగట్టిండేమని కూడా ఒక సందర్భం అని చాలా ఫోర్కాస్ట్ చేయగలిగారు. అంటే మనం కొన్ని సందర్భాలని నిజాయితీగా ఒప్పుకోవాలి. సరే, కొన్నిసార్లు అత్యుత్సాహము లేదా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి మేధావులకు ఉంటుంది కాబట్టి అది వేరే సంగతి. కానీ కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ని వాళ్ళు ముందు ఫోర్కాస్ట్ చేయడంలో అప్రిషియేట్. చాలా కాలం ఆయన అట్లా వాదన కూడా పెట్టుకున్నాడు, చాలా కాలం అట్లా వాదన పెట్టుకున్నాడు. ఏం జరగబోతుంది అన్నారు చర్చ జరిగింది. ఇవాళ అంతకంటే కూడా బహుశా నాకు తెలిసి తెలంగాణలో మాత్రమే కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో మిగతా దగ్గర కూడా రాజకీయాల్లో ఉన్న పతనావస్థను మనం చూస్తున్నాం. ఓకే, పతనావస్థ అంటారా? ఇది 100% పతనావస్థ. ఏ విధంగా మనం అంటే 94, 92 నాటికి ఉన్నటువంటి ఆ మాత్రమైనటువంటి ఒక సీరియస్ చర్చ, ఓ మండల్ పోలరైజేషన్, ఓ మందిర్ పోలరైజేషన్, లేకపోతే కాంశీరామ్ లాంటి చట్టసభలకు పోవడం, విపి సింగ్ లాంటి ఒక గ్రౌండ్ సిచ్యువేషన్లో మాట్లాడడం, రామ్మనోహర్ లోహియా అంటే అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రామ్మనోహర్ లోహియా గారు లేకపోతే మిగతా వాళ్ళు రిప్రజెంట్ చేసే సందర్భంలో కూడా పార్లమెంట్ ఏముంది పందుల దొడ్డి తప్ప అన్నప్పుడు నాగిరెడ్డి గారు ఉండవచ్చు, నాగిరెడ్డి గారు అన్నదే కదా, అట్లా అన్నటువంటి చర్చ ఉండవచ్చును. కానీ బట్ ఒక స్టీప్ ఫాల్ అనేది పర్టికులర్లీ మనకి మధ్యకాలంలో కనపడుతుంది పాలిటిక్స్లో. ఆన్ అండ్ ఆఫ్ ఒక సందర్భంలో ప్రజలు తీవ్రంగా స్పందించడము, ఎంత స్టోరీలు చెప్పినా కూడా ప్రజలు ఎదురు తిరగడము, ఎన్నికల్లో రిజల్ట్స్ చూపెట్టడం కూడా జరుగుతుంటుంది. బట్ అంటే అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే అధికారం మార్పిడి జరిగే సందర్భంలో ఆయా పార్టీలు గతంలో అంటే ఎందుకు ఈ ఫర్ ఏ చేంజ్ మార్పు కోసం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మనం మార్పు అన్నారు. ఆ మార్పు కోసం అనేది ఏ మార్పు అనేటువంటి ప్రశ్న మళ్ళీ మిగిల్చే అధికారులు రావడం మాత్రం విషాదం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ మార్పు వద్దని అన్నాము. 2014లో ఆ మార్పు వచ్చిందని చెప్పేసి చంద్రశేఖరరావు గారు అన్నారు, రాలేదని చెప్పేసి కొంతమంది ఉద్యమకారులు బయటకు వచ్చారు. సుదీర్ఘకాలం నడిచింది. ఓ 10 ఏళ్ళ సందర్భంగా అవుతున్న సందర్భంలో 100% మార్పు కావాలనుకున్నాం. ఆ మార్పు మళ్ళీ ఎటు కొట్టుకపోయినప్పుడు మళ్ళీ మన కళ్ళతో చూస్తున్నాం. బట్ ఇందులో మనము ఒక దారంలో అంటే ఒక హారంలో ఒక దారం లాగా మనకు కనపడేటువంటి ఒక కామనాలిటీ ఏంటంటే ఏ వర్గాలైతే ఇంతకాలం అధికారంలో ఉన్నాయో, సీమాంధ్ర పాలకులు అని చెప్పబడే సందర్భం కావచ్చును, ఇప్పుడు కావచ్చు, లేదా చంద్రశేఖరరావు గారు అధికారం వచ్చినటువంటి 9.5 ఏళ్ళు కావచ్చును, ఇవాళ కాంగ్రెస్లో కావచ్చును, ఆ వర్గాలు 20 ఏళ్లలో తెలంగాణలో ఏం మారలే. గుత్త సుఖేందర్ రెడ్డి గారి ఫేస్ 20 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉంటాం, మనం నామా నాగేశ్వరరావు 20 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉంటాం. ఇక చాలామందిని చూడవచ్చు మనం. అట్లా ఈవెన్ మన కేశవరావు గారిని కూడా చూడవచ్చు. నేను చెప్పేది కులంతో కూడా ఏం సంబంధం అని అనాల్సిన అవసరం లేదు. ఈవెన్ కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఏమైంది 20 ఏళ్ళలో ఆయన అటు ఇటు ఎప్పుడు కంటిన్యూ ఏదో ఒక దగ్గర జాగ్రత్తగా ట్రైల్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు కదా. సో పాలిటిక్స్ని పార్టీలని కన్వీనియంట్గా మార్చుకోవడం ఒక యాటిట్యూడ్ నడుస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని సరే ఉరుకులాట లోపల ఇది ఇట్లా చేసేది అట్లా చేసేది దాంట్లో అటు ఇటు ఏమైనా మేము ఇదైతే కావచ్చు, కానీ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా సెయిల్ చేస్తుంటారు. ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అంటే గత పాలకులు అనేది ఎంత హాస్యాస్పదం అయిపోయిందంటే, గత పాలకులు మనమే అయిన తర్వాత పార్టీ మారిన గత పాలకులు ఎట్లయితారు? ఆ పాపంలో నీ భాగం ఉన్నది, ఆ పార్టీ సాధించినటువంటి విజయాల్లో నీ భాగం ఉన్నది. ఏదైనా నువ్వు చెప్పుకోదలుచుకుంటే ఎస్ నేను పలానా పార్టీలో ఉన్నప్పుడు ఇది జరిగింది. నువ్వు తెలుగుదేశంలో ఉంటే యూ సే ప్రౌడ్లీ వెన్ ఐ బీన్ ఇన్ తెలుగుదేశం యూస్ టు ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అని బలంగానే అను. నీకేం కష్టమైంది? అంతే కదా. కానీ గత పాలకులు అని చెప్పేసి అన్ని పాపాలని వాళ్ళే చేసిండ్రని చెప్పేసి నిన్ను నువ్వు గడుపుకుంటుంటే సాధ్యమయ్యే పని కాదు కదా. ఇప్పుడు తెలంగాణకి అదే జరుగుతూ ఉంది. ఇంకా నిసిగ్గుగా నిర్లజ్జగా ఏమిటంటే
చాలా ధైర్యం కూడా చేసి మాట్లాడతారు కొంతమంది. ఇవాళ 119 నియోజకవర్గాల్లో మొన్న గెలిచిన వాటిల్లో 63 సీట్లు 64 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. వచ్చినటువంటి వాటిలోంచి మెజారిటీ ఎవరు రిప్రజెంట్ చేసిండ్రు? గత పాలకుల పార్టీలో పవర్ ఎంజాయ్ చేసిన చేసి, లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ రేపు ఇక్కడ వస్తే మనకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసినటువంటి బీజేపీలో పనిచేసిన వాళ్ళు కూడా వచ్చిండ్రు. సో నిజంగా మాట్లాడుకోవాలంటే 2014లో భూమిపుత్రులైనటువంటి వాళ్ళు, ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు, ఉద్యమకారులకు స్థానం దొరకలేదు, వేరే వాళ్ళు అవకాశవాదులు పక్కా రాజకీయ పార్టీగా మారిట చేసిండ్రు అని చెప్పేసి పెద్ద ఒక అస్తవ్యస్తమైనటువంటి చర్చ చాలా పెద్దది నడిచింది. దాంట్లో నాలాంటి వాడే తెలంగాణ ఉద్యమం పెట్టి లీడ్ తీసుకున్నాం. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఫక్తు రాజకీయ పార్టీ అని 70 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కూడా అంటే సాధారణమైన నియమాలన్నింటి కూడా పక్కకు దోసి ఇప్పుడు ఈ వ్యూహకర్తల టీంలు అనేటువంటి ఒక మాయోపాయం లోపల పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మాయం చేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు, వేరే మాయం చేస్తున్నారు. పక్కన పెట్టడం చిన్న పదం, మాయమే చేస్తున్నారు. అందుకోసం దాన్ని మాయోపాయం అన్నది. అయ్యో ఎవరు అసలు పనిచేసిన వాళ్ళు ఎడిపోయినరు. నేను మునుగోడు ఎన్నికల్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్లో జాయిన్ అయినా. నేను గ్రౌండ్ రియాలిటీ పోయినప్పుడు ఎంత కష్టం ఉంటుంది వాళ్ళకు మా పార్టీని కాపాడుకోవాలనేది వాళ్ళు మనం చూసినాం. సరే వాళ్ళు గెలవకపోవచ్చును కానీ దే హ్యావ్ గివెన్ ఎ టఫ్ ఫైట్. ఆ కష్టకాలంలో కూడా పార్టీని కాపాడుకున్నారు. ఏమి దేనికోసము పార్టీ ఉండాలి, మా పార్టీ ఇదని. మరి మా పార్టీ నిలబడినోడు ఇప్పుడు ఎవరు లేరు. ఇవాళ ఆ పార్టీకి ఎవరైతే భయంకరమైన పరీక్ష పెట్టిండో ఆయన్నే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పర్సన్. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు, వాళ్ళే చేస్తారు, ఎంపీలు వాళ్ళే డిసైడ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఛాలెంజ్లు చేస్తారు, బీఆర్ఎస్ని లేకుండా నామరూపాలు లేకుండా చేయడమే మాకని. మరి అధికారంలో ఉన్నటువంటి 9.5 ఏళ్లలో కూడా చంద్రశేఖరరావు గారు సూపర్ డూపరు అద్భుతమైన వాడు, కేటీఆర్ గొప్ప దార్శనికత నాయకుడు అని చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు తక్కువలేం కాదు. అందుకోసం పొలిటికల్ అంటే అవకాశవాదం కోసం మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో కంటే ఇప్పుడు పెద్ద నేను భిన్నంగా ఏం లేదు. దీని నుంచి ఎక్కడో దగ్గర కొంతనన్నా మళ్ళీ పాత చైతన్యం రావాలనేది మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇవాళ మనకున్న అంటే పొలిటికల్గా ఉండేటువంటి ఆటుపోట్ల మధ్యన రాజకీయ పార్టీలు ఎక్కడో దగ్గర ఉండాలి కాబట్టి ఉండడం వేరే సంగతి. కానీ బట్ అల్టిమేట్గా మన కృషి అది ఉండాలి. ఎందుకంటే మన కాన్షియస్ కూడా ఒప్పుకోవాలి మనం ఏం చేస్తున్నాం. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల అంకం తెరకు లేచినప్పటి నుంచి మనం గమనిస్తే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్లో అభ్యర్థులైంది బీఆర్ఎస్ వాళ్ళే, బీజేపీలో అభ్యర్థులైంది. చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ చెప్పాలి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా ఇదే మాట. ఈ మధ్యకాలంలో కేటీఆర్ జగదీశ్వరుడు మాట్లాడుతున్నా, నేను నా సందర్భం మాట్లాడి ఒక ఉద్యమము 14 ఏళ్లలో ఒక సాంచాలకన్ లీడర్షిప్ తయారు చేస్తారు. అట్లా లీడర్షిప్ నుంచి ఎదిగినటువంటి దాని నుంచి ఎక్కువ మందికి స్పేస్ చంద్రశేఖరరావు గారు ఇచ్చుంటే ఇంకా వేరే తిరుగుండేది. బట్ లీడర్లు అయితే ఎదిగిరు కదా, వాళ్ళు వచ్చిన అవకాశం తీసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక ఫ్యాక్టరీ అయిపోయింది అందించడానికి. ట్రైనింగ్ కాలేజ్ స్కూలు, ఉత్పత్తి కర్మాగారం. ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రంజిత్ రెడ్డి లేకపోతే ఈటల రాజేంద్ర అన్న ఒక డిస్ప్యూట్ తోటి బయటికి వెళ్ళిండు, అది వేరే సంగతి. బట్ అబ్సల్యూట్లీ ఎలక్షన్స్ కోసమే వెళ్ళి ఇవాళ పోయి అలా జాయిన్ అయిన వాళ్ళు. సో దాన్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఏంటంటే అదే పార్టీలో మెరుగులు దిద్దుకొని కష్టపడి కిందపడి లేచి నిలదొక్కున్నట్టు నాయకులకు అవకాశం లేకపోతే రేపు ఏం జరుగుతుందంటే చాలా చాలా పెద్ద విషాదం ఏంటంటే నిన్ను పట్టుకొని ఏలాడి నీకోసం ప్రాణం ఇచ్చి ఏం కానీ సరే ఆస్తులు పోగొట్టుకొని ఆ పార్టీని కాపాడుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ అనేది తాత్కాలికమైన శిబిరం అవుతుంది తప్ప అది గాంధీ భవన్ కాదు, లేకపోతే తెలంగాణ భవన్ కాదు, అది శిబిరం అవుతుంది. టెంపరీ. శరణార్థుల శిబిరం అన్నా రాజకీయ పునరావాస శిబిరం అన్నా మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, బట్ అల్టిమేట్గా శిబిరం అవుతుంది.